ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పంచ మార్గాలను గురించి తెలుసుకున్నారు. ఈరోజు జీవితంలో అనుసరించవలసినటువంటి ఆచరించవలసినటువంటి పంచ సూత్రాలను గురించి తెలుసుకోబోతున్నారు. అవి పంచ మార్గాలు, ఇవి పంచ సూత్రాలు. వాస్తవానికి సిద్ధ పురుషులు అంటే ఎవరు? సిద్ధిని పొందటం అంటే ఏమిటి? సామాన్య మానవుల కంటే ఉన్నతంగా అన్ని విధాల మహోన్నతమైన జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తుల్ని సిద్ధ పురుషులుగా పరిగణిస్తూ ఉంటారు. వాళ్ళు సిద్ధులు పొందుతారు, సిద్ధిని పొందుతారు, సిద్ధులను ప్రదర్శిస్తారు, అద్భుతాలను చూపిస్తారు, మిరకిల్స్ను ప్రదర్శించగలుగుతారు. అయితే అటువంటి సిద్ధిని పొందడానికి మార్గం ఏమిటి? పంచ మార్గాలు ఉన్నాయి. ఒకటి సత్య దర్శనం, రెండవది ధర్మబద్ధమైన జీవన విధానం, 3 బాధ్యత, 4 శీల సంపద, 5వది నైతిక విలువలు. ఈ 5 సూత్రాలను ఆధారంగా చేసుకొని, ఈ 5 మార్గాలను ఆధారంగా చేసుకొని అనేక విశిష్టమైనటువంటి లక్షణాలు కలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి పంచ మార్గాలను అనుసరిస్తూ ఉంటాడో అతని జీవితంలో ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి, ప్రశాంతతను గురించి, సంతృప్తిని గురించి, ఆనందాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే ఉండదు కదా. కాబట్టి మెంటల్ ప్రిపరేషన్ చాలా అవసరం. అంతరంగం శుద్ధి అయితే అద్భుతాలను ప్రదర్శించవచ్చు. అంతరంగం శుద్ధి కాకుండా అద్భుతాలను ప్రదర్శించేటట్లయితే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అందుకే చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో జీవించే వ్యక్తుల జీవితాలను మీరు గమనించండి. జీవితంలో లక్షలాది మందిచే పూజలు అందుకున్నటువంటి వ్యక్తులు కూడా అంతిమంగా అతిహేయమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా జీవితాన్ని ముగించి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కొంతమంది అంతిమ దశలో శీలాన్ని కోల్పోయి అబాసుపాలై జైలు పాలైనటువంటి సందర్భాలు కూడా కోకొల్లలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదిగిన తర్వాత ప్రజలు అతని వైపుకు నిశితంగా చూస్తూ ఉంటారు. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా దాన్ని భూతద్దంలో పెట్టి ప్రచారం చేస్తూ ఉంటారు. మంచి ఎక్కువగా ప్రచారం కాదు, చెడు ఎక్కువగా ప్రచారం అవుతుంది. చెడు ప్రచారాన్ని మనం ఆపటం చాలా కష్టం. అందువలన జీవితాన్ని గురించి ఎవరైతే లోతుగా అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఉన్నతమైనటువంటి కోశాలు శుద్ధి అవుతాయి. అన్నహత చక్రం, విశుద్ధ చక్రం 2 పూర్తిగా శుద్ధి అయ్యాయంటే మనిషి చిత్తమయ కోశాన్ని శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
చిత్తమయ కోసం శుద్ధి అయిందంటే ఆత్మమయ కోసం తెరుచుకుంటుంది. ఆత్మమయ కోసం తెరుచుకుందంటే విశ్వశక్తి నేరుగా లోపలకు ప్రవేశిస్తుంది. విశ్వశక్తి నేరుగా లోపలకు ప్రవేశించేటట్లయితే శరీరమే లేదనే భావన కలుగుతుంది. నోబడీ స్టేట్ వస్తుంది. ఆ స్థితి నుండి నేనే విశ్వం, విశ్వమే నేననేటటువంటి భావన కలుగుతుంది. ఆ స్థితి నుండి ఏది ఆలోచించినా సిద్ధి అవుతుంది, ఏది మాట్లాడినా సిద్ధి అవుతుంది, ఏది చేసినా కానీ సిద్ధి అవుతుంది. ప్రతి ఆలోచన దివ్యత్వం అవుతుంది, ప్రతి మాట మంత్రం అవుతుంది, ప్రతి పని యజ్ఞం అవుతుంది. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది? కాబట్టి అరుదుగా లభించినటువంటి మానవ జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే, సార్థకం చేసుకోవాలంటే విద్యార్థి దశలోనే, బ్రహ్మచర్య ఆశ్రమంలోనే సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి, బాధ్యతను గురించి, శీలాన్ని గురించి, నైతిక విలువలను గురించి లోతుగా అధ్యయనం చేయాలి. సద్గురువుల యొక్క మార్గదర్శకత్వంలో వాటిని గురించి సమూలంగా తెలుసుకోవాలి. అందించేటటువంటి వ్యక్తి ఏ స్థితిలో ఉంటే అందుకున్న వ్యక్తికి అది ఆ రూపంలో అందుతూ ఉంటుంది. అందించేటటువంటి వ్యక్తిలో పవిత్రత ఉంటే అందుకునేటటువంటి వ్యక్తులు కూడా పవిత్రంగా మారతారు. అందువల్ల పంచమార్గాలు అనేవి చాలా కీలకమైనవి. వాటిని అనుసరించగలిగితే జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరమే ఉండదు. అయితే ఈరోజు పంచసూత్రాల గురించి తెలుసుకుందాం. ఇవి జీవన విధానానికి చాలా అవసరం. మనం జీవన విధానాన్ని కొనసాగించేటప్పుడు కొన్ని సూత్రాలను పాటించేటట్లయితే జీవితం సాఫీగా నల్లేరు మీద బండిలా కొనసాగుతుంది. సూత్రాలను పాటించకపోతే జీవితం అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా ఉంటుంది. దుష్ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పంచ మార్గాలను గురించి ఏ విధంగానైతే బ్రహ్మచర్య ఆశ్రమంలో తెలుసుకుంటామో, ఆ తెలుసుకున్నటువంటి పంచ మార్గాలకు అనుగుణంగా జీవితంలో పంచసూత్రాలను అనుసరించగలిగితే జీవితం తప్పనిసరిగా ఆనందమయమవుతుంది. అందుకు మనం పాటించవలసినటువంటి మొదటి సూత్రం ఏంటంటే, నేను జీవితంలో సాధించవలసింది ఏమీ లేదు అనుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. దీని గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే జీవితం తప్పనిసరిగా ఉన్నతంగా మారుతుంది. అవగాహన లేకపోతే జీవితం తప్పనిసరిగా అబాసుపాలవుతుంది. ఒక విషయాన్ని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. నీవు నేను ఈ ప్రపంచంలో సాధించవలసిందంటూ ఏమీ లేదు. సాధించవలసింది ఉంది అనే భావనతో ఉన్నా, సాధించలేకపోయాను అనేటటువంటి నిరుత్సాహంతో ఉన్నా, సాధించాను అనేటటువంటి అహంకారంతో ఉన్నా చాలా ప్రమాదకరం. నేను సాధించాను అనేది అహంకారమే, నేను సాధించలేకపోయాను అనేది కూడా అహంకారమే, నేనేదో సాధించాలి అనేటటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్న అది కూడా అహంకారం అవుతుంది. నేనేదో సాధించాలి అనే భావంతో జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తిని, నేను జీవితంలో సాధించవలసింది ఏమీ లేదు అనేటటువంటి భావంతో జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తిని, ఇద్దరిని జాగ్రత్తగా పరిశీలించండి. సాధించాలి అనే భావంతో జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తికి మనశ్శాంతి ఉండదు. నేను సాధించవలసింది ఏమీ లేదు అనేటటువంటి భావంతో జీవితాన్ని కొనసాగించే వ్యక్తికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లే కదా. మనసులో ఏమాత్రం లోపాలు, బలహీనతలు, అశాంతి ఉందంటే ఆ ప్రభావంతో శరీరం తప్పనిసరిగా రుగ్మతలకు లోనవుతుంది కదా.
కాబట్టి ఏమి సాధించాలి, ఎందుకు సాధించాలి, సాధించినటువంటి వ్యక్తులు ఏమయ్యారు, సాధించలేకపోయిన వాళ్ళు ఏమయ్యారు, సాధించాను అని బహిరంగంగా ప్రకటించుకునేటటువంటి వ్యక్తి అహంకారంతో ఉంటాడు. సాధించలేకపోయాను అని నిరుత్సాహపడేటటువంటి వ్యక్తి నిరాశావాదంలో ఉంటాడు. సాధించాలి అనే భావన ఎవరికైతే బలీయంగా ఉంటుందో వాళ్ళకి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధమై ఉంటుంది. దాన్ని నెరవేర్చుకోవటం కోసం శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తూ ఉంటారు. జీవితకాలం అంతా సాధించాలి అనే భావంతోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి నీవు నేను సాధించవలసింది ఏమీ లేదు. సాధించవలసింది ఏదో ఉంది అనే భావన ఎవరికైనా ఉందంటే అతని గతం నుండి అటువంటి భావనలు మనిషిని ప్రేరేపిస్తూ ఉన్నట్లే. సాధించవలసింది ఏమీ లేదు అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మనసు నిండుకుండలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి వాళ్ళే అవధూతలు అవుతారు. కాబట్టి సాధించవలసింది ఏమీ లేదు అనేటటువంటి స్థితి నుండి సాధించటానికి, పరిమితమైనటువంటి అహంకారపు స్థితి నుండి సాధించడానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. చాలామంది ప్రణాళికలతో, పథకాలతో, గమ్యాలతో, లక్ష్యాలతో జీవితానికి సరిపడా కార్యక్రమాలను రూపొందించుకొని ఆహారం లేక, నిద్ర లేక, విశ్రాంతి లేకుండా విపరీతంగా శ్రమిస్తూ నెలలో 20 రోజులు ప్రయాణాలను కొనసాగిస్తూ ఆరోగ్యం చెడగొట్టుకొని ఒక దశకు పోయిన తర్వాత సాధించింది ఒకవైపు కనిపిస్తున్నప్పటికీ పోగొట్టుకున్నది కూడా మరొక వైపు ఉంటుంది కదా. కాబట్టి నీవు నేను సాధించవలసింది లేదు, పొందవలసింది లేదు, పోగొట్టుకున్నది కూడా లేదు. జీవితకాలంలో ఎంత వస్తుందో అంత పోతుంది, ఎంత పోతుందో అంత వస్తుంది. పోయేది ఒక రూపంలో ఉంటే వచ్చేది మరొక రూపంలో ఉంటుంది. వచ్చిన దానిని చూసి సంతోషపడేటటువంటి వ్యక్తి పోయిన దానిని గుర్తించలేడు. పోయిందని బాధపడేటటువంటి వ్యక్తి వచ్చిన దాన్ని గమనించలేడు. ఇవాళ సాధన చేసే వాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వీళ్ళంతా కూడా ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. నాకంటే వేరే వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడనేటటువంటి భావంతో, ఆ వ్యక్తి స్థాయిలో నేను ఉండాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో సాధనను కఠోరం చేసుకొని గంటల తరబడి కొనసాగిస్తూ పిచ్చివాళ్ల మాదిరిగా తయారవుతున్నారు. సాధన కఠోరంగా, కాఠిన్యంగా ఉందంటే అది తప్పనిసరిగా అపరిపక్వతకు చిహ్నమే కదా. కాబట్టి నువ్వు పోగొట్టుకున్నది లేదు, పొందింది కూడా లేదు, గర్వపడవలసింది లేదు, బాధపడవలసింది లేదు. ఏదో పోయింది అని దిగులు పడవద్దు, ఏదో వచ్చిందని గర్వపడద్దు. ఏమీ లేదు. ఎప్పుడైతే పథకాలు, ప్రణాళికలు అంతరంగంలో ఉంటాయో అవన్నీ కర్మలకు రెచ్చగొడుతూ ఉంటే, ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆశించి కర్మలను ఆచరించడం ద్వారా కర్మబంధం పెరుగుతుంది, కర్మల మోతాదు పెరుగుతుంది. లభించినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి ఉంటుంది, లభించకపోతే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తితో జీవించేటటువంటి వ్యక్తి ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం ఇంకా విపరీతంగా శ్రమిస్తూ ఉంటాడు. ఇదంతా ఏమిటి? ఒక రకంగా పిచ్చి, వెర్రి, వ్యామోహం, భ్రమ, భ్రాంతి, మాయ. ఇవాళ ప్రపంచంలో వ్యక్తులందరినీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంది. ప్రపంచంలో నన్ను ఎక్కువ మంది గుర్తించాలి అనే తపన ఎక్కువగా ఉంది.
రికార్డులను బద్దలు కొట్టాలి అనేటటువంటి అభిలాష ఎక్కువగా ఉంది. చరిత్ర పుటలో నిలిచిపోవాలనేటటువంటి ఆరాటం ఎక్కువగా ఉంది. చనిపోయిన తర్వాత కూడా నా గురించి ఎంతోమంది ఆలోచించాలి అనేటటువంటి భావన ఎక్కువగా ఉంది. ఇదంతా ఏమిటి? సమాజంతో విడరాని సంబంధం ఏర్పరచుకోవటమే. సమాజంతో విడరాని బంధం ఏర్పడిందంటే విశ్వవ్యాపిత భావనకు అది తప్పనిసరిగా అవరోధం అవుతుంది కదా. ఆలోచించండి. కాబట్టి ఈ ప్రపంచంలో సాధించవలసిందంటూ ఏమీ లేదు. జీవితం సున్నాతో మొదలవుతుంది, సున్నాతో కొనసాగుతుంది, అదే తరహాలో ముగుస్తుంది. సున్నాతో ప్రారంభమై సున్నాతో కొనసాగుతూ సున్నాతో ముగుస్తున్నప్పుడు జీవితకాలంలో వచ్చిందంతా కూడా మరణంతో ముగుస్తుంది కదా, పోతుంది కదా. చనిపోయిన మరుక్షణమే కోర్టు కేసులు ఉండవు, ఆస్తులు అంతస్తులు ఉండవు, అధికారం ఉండదు, పదవులు ఉండవు, ఏమీ ఉండవు కదా. కాబట్టి అనంతమైన కాలచక్రంలో మన జీవితం ఎంత? ఈ జీవితానికి ముందు అనేక జీవితాలు ఉన్నాయి, ఈ జీవితం తర్వాత కూడా అనేక జీవితాలు కొనసాగుతాయి. మధ్యలో కేవలం క్షణికమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించి కనుమరుగవుతున్నాం. అంత మాత్రం చేత మనం ఏదో సాధించాలని పట్టుదలతో కృషితో ముందుకెళుతూ ఉంటే మనసు ఎంత ఒత్తిడికి లోనవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనసులో ఆందోళన కానీ, టెన్షన్ కానీ, ఒత్తిడి కానీ, అసంతృప్తి కానీ, అశాంతి కానీ తారాస్థాయిలో ఉన్నాయంటే ఏదో సాధించాలనేటటువంటి భావంతో జీవితాన్ని కొనసాగిస్తూ సాధించలేక అటువంటి ఆందోళనకు లోను కావలసి వస్తుంది. సాధించవలసింది లేదు అనుకున్నప్పుడు మనసు నిండుకుండలా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, సమత్వంలో ఉంటుంది, సాత్వికతలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది, సహజత్వంలో కూడా ఉంటుంది. అదే సమాధి అవుతుంది, అదే సాధనకు పునాది అవుతుంది. ఇక రెండవ సూత్రం, ఇది ఇంకా కీలకమైంది. ఎవరిని మార్చవలసిన అవసరం లేదు. నీవు నేను జీవితాంతం శ్రమించిన ఏ వ్యక్తిని మార్చలేము. ప్రపంచాన్ని మార్చాలి అని పరితపించేటటువంటి ఏ వ్యక్తికి మనశ్శాంతి ఉండదు. మీరు ఆధ్యాత్మిక చరిత్రను జాగ్రత్తగా విశ్లేషించండి. అనాది నుండి నేటి వరకు కొన్ని వందల వేల మంది ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది ప్రపంచాన్ని మార్చాలని తమ శక్తియుక్తులన్నింటినీ ఒడ్డించి శ్రమించి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రపంచం మారకపోగా ఇంకా దిగజారుతూ వస్తుంది కదా. అందుకు మూల కారణం ఏంటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చటం అనేది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైనటువంటి మూల నిర్మాణం ఉంటుంది. రుచులు, అభిరుచులు, భావాలు, సిద్ధాంతాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు, వీటన్నిటితో మనసంతా కూడా నింపబడి ఉంటుంది. బుర్రంతా కూడా ప్రణాళికలతో కూడి ఉంటుంది. వాటిని నెరవేర్చుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని మనం మార్చడం సాధ్యమవుతుందా? మరొక కీలకమైన అంశం ఏంటంటే, సంవత్సరం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు కదా. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది కదా. మనసు సమస్య చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు మనిషి ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు కదా. కాబట్టి మరొక వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయటం అనేది అపరిపక్వతకు, అజ్ఞానానికి ప్రతిరూపం అవుతుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చినటువంటి సందర్భాలు, దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. ప్రపంచం కుక్కతోకలాగా ఉంటుంది. మనం లాగినప్పుడు అది సరైనట్టుగా కనిపిస్తుంది, వదిలేయగానే మరలా తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అంతేకాకుండా అనంతమైన ప్రపంచాన్ని
అల్పమైనటువంటి జీవితంతో సరిచేయటం సాధ్యమవుతుందా? ఏ వ్యక్తిని బలవంతంగా మార్చాలని ప్రయత్నం చేసినా ఆ వ్యక్తికి దూరం అవుతాం, ఆ వ్యక్తి మన నుండి దూరం అవుతాడు. ఎవరి జీవితం వారిది, ఎవరి సిద్ధాంతాలు వారివి, ఎవరి రుచులు వారివి, ఎవరి అభిరుచులు వారివి, ఎవరి సంస్కారాలు వారివి, ఎవరి జీవిత ప్రణాళిక వారికి అతి ముఖ్యం అనిపిస్తుంది. అటువంటి స్థితిలో వాళ్ళని బలవంతంగా మన వైపుకు మళ్లించుకున్నా సరే తిరుగుబాటు జరుగుతుంది తప్ప అనుకూలంగా మారే అవకాశమే లేదు. వాస్తవానికి అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ప్రపంచాన్ని మార్చటం కానే కాదు, అంతరంగాన్ని మార్చుకోవాలి. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, వేరే వాళ్ళ జీవితం నీ చేతుల్లో లేదు కదా. నిన్ను వాళ్ళు మార్చలేరు, వాళ్ళు నిన్ను మార్చలేరు. నీ జీవితాన్ని మార్చుకునేటటువంటి అవకాశం నీకు సంబంధించినటువంటి అంశం తప్ప వేరే వాళ్ళకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. మనం పైనుండి ఎంత సమాచారాన్ని నింపినప్పటికీ అంతరంగంలో ప్రేరణ లేకపోతే అది మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదా. కాబట్టి మరొక వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయకుండా మన అంతరంగాన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేసేటట్లయితే సత్ఫలితం వస్తుంది. మనం మారేటట్లయితే మన మార్పును గమనించినటువంటి కొంతమంది స్ఫూర్తితో మన వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. మనం ఏ వ్యక్తిని బలవంతంగా మార్చాలని ప్రయత్నించినా ఆ వ్యక్తి మారకపోగా తిరిగి మరలా మనల్ని మార్చే ప్రయత్నం కూడా చేస్తాడు. మన పట్ల వ్యతిరేకతను పెంచుకుంటాడు, మనకు అనుకూలంగా ఉన్నట్లుగా నటిస్తాడు, మారుతున్నట్లుగా పైకి కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం తిరుగుబాటు ఉంటుంది. ఎందువలన? మూల నిర్మాణం మారటం చాలా కష్టం. పైగా అవతల వ్యక్తిని మార్చాలి అనేటటువంటి తపన ఉందంటే నిన్ను నువ్వు మార్చుకునేటటువంటి ఆలోచన లేనట్లే కదా. అది పరధ్యానం అవుతుంది కదా, అశాస్త్రీయత అవుతుంది కదా, అది చాలా ప్రమాదకరం కదా. కాబట్టి ఆలోచించండి. పొరపాటును కూడా వేరే వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయవద్దు. నీ మార్పును గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి ఘర్షణ వైఖరి తగ్గిపోతుంది. నీ మార్పును గురించి నువ్వు ఆలోచించకుండా వేరే వ్యక్తులను మార్చాలని పరితపిస్తూ ఆరాటపడుతూ ఉంటే ఘర్షణ ఇంకా పెరుగుతుంది. ఎవరూ నీ వాళ్ళు కాదు, వాళ్ళు నీ ఆస్తి కానే కాదు, వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఇద్దరు కలిసి జన్మించలేదు, కలిసి మరణించే ప్రసక్తి లేదు. కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకోవాలంటే ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప వేరే వాళ్ళని గురించి అతిగా అనవసరంగా ఆలోచించి వాళ్ళని మార్చే ప్రయత్నం చేసేటట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుళ్ళ మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ నిరంతరం ఘర్షణలకు మూల కారణం ఏంటంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద పెత్తనం చలాయించటం, అవతల వ్యక్తిని మార్చాలనుకోవటం, అవతల వ్యక్తిని శాసించటం, అవతల వ్యక్తి నుండి ఆశించటం. ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన విధానం ఉంటుందో ఎవరితోటి ఆత్మీయంగా అనురాగంగా కలిసిమెలిసి జీవించే అవకాశమే ఉండదు కదా. కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, నేను నువ్వు సరి చేసుకో చాలు. అసలు ఆధ్యాత్మికత అంటేనే నేను నువ్వు శుద్ధి చేసుకోవటం, నేను నువ్వు సంస్కరించుకోవటం, నీ లోపాలను సవరించుకోవటం, నీ బలహీనతలను తొలగించుకోవటం, నిన్ను నువ్వు విమర్శించుకోవటం, నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయటం. కాబట్టి ఎవరిని సరిచేయాల్సిన పని లేదు. ప్రపంచం సరిగా ఉంది. సరిగా ఉన్న ప్రపంచాన్ని సరిచేయటం ఏంటి? అంతా భగవంతుని మయమైనప్పుడు, అంతా ఒకటైనప్పుడు, అక్కడ ఎటువంటి వ్యత్యాసం లేనప్పుడు ఇక మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? అది అశాస్త్రీయతే కదా.
శ్రమ విపరీతంగా వెచ్చింపబడుతుంది కదా, కానీ ఫలితం మాత్రం రాదు కదా. ఇదే అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం. కాబట్టి మొదటిది సాధించవలసింది ఏమీ లేదు, రెండవది మార్చవలసింది ఏమీ లేదు, మూడవది తెలుసుకోవలసింది కూడా ఏమీ లేదు. ఇది ఇంకా కీలకమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. దాన్ని జిజ్ఞాస అంటారు. తెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మీరు నేను తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి నగ్న సత్యం ఏంటంటే, జ్ఞానం అంతా మాయకు ప్రతిరూపమే. ఎందువలన? భౌతిక ప్రపంచమే మాయ అయినప్పుడు దానికి సంబంధించిన సమాచారం అంతా మాయే కదా. భౌతిక ప్రపంచం ఎలా మాయ అవుతుంది? అది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. మార్పులు చెందేది ఏదైనా మాయకు ప్రతిరూపమే కదా. ఈ విశ్వంలో రెండు కీలకమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఒకటి మారకుండా నిశ్చలంగా స్థిరంగా ఉండేది, మరొకటి నిరంతరం మార్పులకు లోనయ్యేది. మారకుండా నిశ్చలంగా స్థిరంగా ఉండేటటువంటిది ఆధారం అవుతుంది, నిరంతరం మార్పులు చెందేది ఆధేయం అవుతుంది. అయితే అసలు విషయం ఏంటంటే, ఆధారం ఆధేయం రెండు కూడా వేరు కాదు, రెండు కలిసే ఉంటాయి. ఒకటి బాహ్యంగా కనిపిస్తూ ఉంటుంది, మరొకటి అంతర్గతంగా దాగి ఉంటుంది. ఎవరైతే మాయలో భ్రమలో భ్రాంతిలో ఉంటారో వాళ్ళు స్థూలాన్ని గమనిస్తూ ఉంటారు, సూక్ష్మాన్ని గురించి తెలుసుకోలేకపోతారు. స్థూలంలో ఇరుక్కొని పోతే సూక్ష్మాన్ని తెలుసుకునే అవకాశం లేదు. అందువల్ల ఆధారం అనేది ఆధేయంలో ఒక భాగమే తప్ప ప్రత్యేకంగా ఆధేయం నుండి ఆధారాన్ని వేరు చేయకూడదు. ఇది ఆధ్యాత్మికతలో ఉన్న కీలకమైన అంశం. ఆత్మ అనాత్మను ఏర్పరుస్తుంది, అనాత్మలో ఆత్మ ఉంటుంది, అనాత్మ తిరిగి మరలా ఆత్మగా మారుతుంది. ఆత్మ నుండి ఏర్పడి తిరిగి మరలా ఆత్మలో కలిసిపోతున్నప్పుడు అనాత్మ కూడా ఆత్మలో ఒక భాగమే కదా. కాబట్టి అక్కడ ఉన్నది ఏకత్వమే, మనకు కనిపించింది మాత్రం భిన్నత్వం. అది ఎందుకలా కనిపిస్తుంది? అది మన దృష్టిలో ఉన్నటువంటి లోపమే తప్ప సృష్టి మాత్రం ఏకత్వంలోనే ఉంది. సృష్టిలో ఇరుక్కొని పోతే సృష్టికర్తను గుర్తించలేము. సృష్టిలో ఉన్నటువంటి సృష్టికర్తను గుర్తించాలంటే సృష్టిని మాయగా భావించగలిగితే చాలు. కాబట్టి జ్ఞానమే మాయ అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే అంతరంగం నిండుకొండలా ఉంటుంది. తెలుసుకున్నది ఏదైనా మాయకు ప్రతిరూపమనే భావన కలిగినప్పుడు ఇక దాని గురించినటువంటి ఆసక్తి ఉండదు కదా. పైగా తెలుసుకుంటూ ఉంటే, సమాచారాన్ని సేకరిస్తూ ఉంటే అంతా నాకు తెలిసిందని అహంకారం పెరుగుద్ది కదా, అది కూడా ప్రమాదమే కదా. కాబట్టి జ్ఞానం అనేది బుద్ధిమట్టానికి సంబంధించింది, భాష అనేది తెలివి మీద సంపత్తికి సంబంధించింది, ఆలోచనలు అనేవి మనసుకు సంబంధించినవి. కనిపించే స్థూల జగత్ అంతా కూడా మనసు యొక్క సృష్టి. మనసులో సంకల్పాలు ఏర్పడేవి తర్వాత కార్యరూపం దాలుస్తాయి. కానీ సంకల్పం కరిగిపోతే అందుకు అనుగుణంగా ఏర్పడినటువంటి వస్తువు కూడా కరిగిపోతుంది కదా. విశ్వమంతా ఏకత్వంతో కూడి ఉందని తెలుసుకున్నటువంటి వ్యక్తి జ్ఞానం కోసం పరితపించడు. ప్రాథమికంగా జ్ఞానం అవసరమే కానీ ఆ జ్ఞానం మార్పుకు అవరోధం అవుతుంది, మార్పుకు ప్రమాదం అవుతుంది. అందువల్ల
మనందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే జ్ఞానం అంతా కూడా మాయకు ప్రతిరూపమే. జ్ఞానమే మాయ అనుకున్నప్పుడు మనిషి అంతరంగం పూర్తిగా ఖాళీ అవుతుంది. కనిపించేదంతా సత్యం అనేటటువంటి భావంతో ఉండేటట్లయితే మనం బంధాలను పెంచుకుంటాం, రాగద్వేషాలు ఏర్పడుతూ ఉంటాయి, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. భౌతిక ప్రపంచం అనే మత్తులో ఉన్న వ్యక్తి విశ్వవ్యాప్తి భావనకు మళ్ళీ అవకాశమే లేదు. కాబట్టి మూడో సూత్రం ఏంటంటే తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. ఒకవేళ తెలుసుకొని పాండిత్యాన్ని ప్రదర్శించిన అది కేవలం రజోగుణం అవుతుంది, మాటల గారిడి అవుతుంది, ప్రజల్ని మభ్యపెట్టడం అవుతుంది, అంతరంగం కలుషితం అవుతుంది. అది చాలా ప్రమాదకరం. మనోభారం పెరగకూడదు, మనోభారం తగ్గాలి. మనోభారం తగ్గాలంటే మనసు ఖాళీ కావాలి. మనసు ఖాళీ కావాలంటే మనసులో ఉన్నదంతా మాయకు ప్రతిరూపమని శాస్త్రయుక్తంగా అవగాహన కలిగితే చాలు. అందువల్ల మూడో సూత్రం ఏంటంటే తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. మొదటిది ఏమిటి? సాధించవలసింది ఏమీ లేదు. రెండోది ఏమిటి? మార్చవలసింది, సరిచేయవలసిందంటూ ఏమీ లేదు. మూడవది ఏంటి? తెలుసుకోవలసింది కూడా లేదు. ఇక నాలుగోది చూడండి, మనం చేయవలసింది కూడా ఏమీ లేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలని పరితపిస్తున్నామంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగమే. అంతరంగంలో సంస్కారాలు ఉన్నప్పుడు ఆ సంస్కారాలకు అనుగుణంగా భవిష్యత్తు జీవితం ఏర్పడుతుంది. గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు, ఎయిమ్స్, గోల్స్, టార్గెట్స్, ఆశయాలు, సంకల్పాలు ఇవన్నీ కూడా అంతరంగంలో సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉండి జీవోభావం ఎక్కువగా ఉండి జీవోభావాన్ని కరిగించుకోవటం కోసం అంతరంగం నుండి ప్రేరణలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆ ప్రేరణలకు అనుగుణంగా పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ పంచ జ్ఞానేంద్రియాలు సేకరించేటటువంటి సమాచారానికి అనుగుణంగా పంచ కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా దశేంద్రియాలు పనిచేస్తూ ఉండటం వల్ల మనిషి కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అయితే అంతరంగంలో సంస్కారాలు ఉన్నాయి కాబట్టి మనిషి నిష్కామ కర్మలను ఆచరించడు, కామ్య కర్మలను ఆచరిస్తాడు. కామ్య కర్మలను ఆచరించేటట్లయితే కర్మల మోతాదు ఇంకా పెరుగుతుంది. నిష్కామ కర్మలను ఆచరించేటట్లయితే కర్మల మోతాదు పెరగదు. అయితే అంతరంగంలో సంస్కారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిష్కామ కర్మలను ఆచరించే అవకాశమే లేదు. జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనం కర్మలు చెయ్యాలి, కానీ చేస్తున్నటువంటి కర్మల ద్వారా ఎటువంటి ఫలితాన్ని ఆశించకూడదు. ఫలితాన్ని ఆశిస్తున్నామంటే బంధాలను పెంచుకుంటున్నట్లే కదా. ఆశించింది లభించింది అనుకోండి, సంతృప్తి ఉంటుంది. లభించకపోతే అసంతృప్తి ఏర్పడుతుంది. అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం ప్రపంచంలోకి పరుగులు పెడుతూ ఉంటారు. అధికారం కావాలి, డబ్బు కావాలి, సెక్స్ కావాలి, గుర్తింపు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి. ఈ విధంగా ప్రపంచంలో అసంతృప్తిని భర్తీ చేసేటటువంటి అంశాల కోసం పరుగులు పెడుతూ కర్మలను ఆచరిస్తూ కర్మల మోతాదుని ఇంకా పెంచుకోవటం ద్వారా అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. ఇదే కర్మ రహస్యం అంటే. కాబట్టి నీవు నేను చేయవలసింది ఏమీ లేదు. ఏమీ చేయవలసింది లేదు అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఏదో చెయ్యాలి అని పరితపించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఏదో చెయ్యాలి అని పరితపించేటటువంటి వ్యక్తి అశాంతిగా ఉంటాడు, అసంతృప్తిగా ఉంటాడు.
ఏమీ చేయవలసింది లేదు అనేటటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు, నిండు కొండలా ఉంటాడు. అంతరంగం పూర్తిగా ప్రశాంతంగా ఉండి బాహ్య ప్రపంచం వైపుకు దృష్టిని మళ్లించే ప్రసక్తే లేదు. కాబట్టి ఇది జీవిత రహస్యం అంటే. కాబట్టి నీవు నేను ప్రపంచంలో చేయవలసింది ఏమీ లేదు. అయితే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మన స్థితిని మార్చుకొని పనులు చేయాలి. ఏమీ చేయకుండా ఉండటం కాదు. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయాలి. సాధించకుండా ఉండటం కాదు. నేను జీవితంలో సాధించవలసిందంటూ ఏమీ లేదు అనే స్థితి నుండి అన్నీ సాధించాలి. సరిచేయకుండా ఉండటం కాదు. సరిచేయవలసింది ఏమీ లేదు, మార్చవలసింది ఏమీ లేదు, పెంచవలసింది ఏమీ లేదు, తగ్గించవలసింది ఏమీ లేదు అనే స్థితి నుండి మార్చే ప్రయత్నం చేయాలి, సరిచేసే ప్రయత్నం చేయాలి. అంటే నేను ఫలానా అనబడేటటువంటి అహంకారపు స్థితి నుండి నేను ఏమీ కాను అనబడేటటువంటి శూన్యస్థితికి చేరి ఆ శూన్యస్థితి నుండి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటట్లయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సంపూర్ణ స్వేచ్ఛ నుండి జీవితాన్ని కొనసాగించడానికి, బంధాలలో ఉండి జీవితాన్ని కొనసాగించడానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం ఆటలాగుంటుంది. బంధాలలో ఇరుక్కుని జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం తప్పనిసరిగా పోరాటం అవుతుంది. పోరాటంలో తప్పనిసరిగా గెలుపు ఓటములు ఉంటాయి. జీవితాన్ని ఆటలాగా కొనసాగించేటట్లయితే గెలుపు ఓటములకు అవకాశమే ఉండదు. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. 1, సాధించవలసింది ఏమీ లేదు. 2, సరిచేయవలసింది ఏమీ లేదు, మార్చవలసింది ఏమీ లేదు. 3, తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. 4వది, నేను చేయవలసింది కూడా ఏమీ లేదు. అయితే ఈ 4 సూత్రాలను జీవితానికి అన్వయించుకోవాలంటే ఒకే ఒక కీలకమైనటువంటి ప్రశ్న వేసుకోవాలి. అదేమిటి? నేను ఎవరు? నేను ఎవరు? నేను ఎవరు? నేను ఎవరు? నేను అంటే శరీరం కాదు. నేను అంటే ఇంద్రియాలు కాదు. నేను అంటే మనోబుద్ధులు కాదు. నేను అంటే చిత్తం, అహంకారాలు కాదు. నేను అంటే జీవుడు కాదు, జీవితం కాదు, జీవ చైతన్యం అంతకన్నా కాదు. మరి నేను ఎవరిని? నేను సాక్షాత్తు భగవంతుడను. కాబట్టి ఇది 5వ సూత్రం అవుతుంది, పంచసూత్రం అవుతుంది. నేను భగవంతుడను అనేటటువంటి అంశం ఎప్పుడైతే శాస్త్రయుక్తంగా అనుభవంలోనికి వస్తుందో అతని జీవితం 100% సద్వినియోగపడుతుంది. అటువంటి వ్యక్తి సిద్ధులను ప్రదర్శించగలుగుతాడు. శూన్య స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఆత్మ దృష్టి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు విశ్వ దర్శనం కలుగుతుంది. ఆత్మ అనాత్మలను రెండింటినీ ప్రత్యక్షంగా చూడగలుగుతాం. విశ్వం అంతటిని సాక్షిభూతంగా గమనించగలుగుతాం. కనిపించేదంతా భగవంతునికి ప్రతిరూపం అనే భావన కలిగిందనుకోండి, సత్యదర్శనం అవుతుంది కదా. సత్యదర్శనం అయిందంటే భగవంతుడి స్థితికి చేరినట్లే కదా. భగవంతుడి స్థితి నుండి ఏ కార్యక్రమం చేపట్టినా అది ఎలా ఉంటుందో ఊహించుకోండి. అయితే దీనికి మార్గం ఏమిటి? ముందు మనం శరీరాన్ని జయించాలి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. నేను వేరు, శరీరం వేరు అనేటటువంటి భావన కానీ,
దేహం అంతా పైనుండి క్రిందికి ఆత్మమయం అనేటటువంటి భావన కానీ, నేనులోనే మేనుంది అనేటటువంటి భావన కానీ, మేను అనేది నేనుకు రూపాంతరం అనేటటువంటి విచారణ కానీ జరిగేటట్లయితే శారీరక మట్టాన్ని జయించడం జరుగుతుంది. శారీరక మట్టాన్ని జయించిన మరుక్షణమే ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందరూ కూడా శారీరక ఇంద్రియ మట్టాలకు పరిమితమయ్యారు. అల్పమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అవసరమైన వాటిని పోగొట్టుకుంటున్నారు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది? శారీరక మమకారం ఉందంటే మనిషి జీవితం సమూలంగా పతనమైనట్లే. కలియుగ మానవుల జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అందరూ కూడా శారీరక సుఖమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. శరీరం పట్ల మమకారాన్ని పెంచుకుంటున్నారు, అభిమానాన్ని పెంచుకుంటున్నారు. శరీర పోషణకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ వాస్తవ విషయం ఏంటంటే శరీరాన్ని కష్టపెట్టాలి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి, శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషించాలి తప్ప పొరపాటును కూడా దాన్ని సుఖపెట్టకూడదు. శారీరక మమకారం లేకపోతే తప్పనిసరిగా ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహంతో జీవించే వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి సమూలంగా పతనమవుతాడు. సిద్ధులను ప్రదర్శించేటటువంటి సిద్ధ పురుషులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు ఇంద్రియాలను కరిగించగలుగుతారు. ఋషికాలను కరిగించిన వారే ఋషులవుతారు. ఇంద్రియ నిగ్రహంతో జీవించేటటువంటి వ్యక్తి ప్రపంచ ప్రలోభాలకు లొంగే ప్రసక్తి లేదు. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ప్రపంచానికి లొంగిపోయి ప్రపంచంలో ఇరుక్కొని ప్రపంచంలో ఘర్షణ పడుతూ ప్రపంచం నుండి ఏదో సాధించాలనే భావంతో, ప్రపంచాన్ని మార్చాలనే తపనతోటి, ఏదో తెలుసుకోవాలనేటటువంటి ఆరాటంతో, కీర్తికాంక్షతో, గుర్తింపు కాంక్షతో జీవితాన్ని కొనసాగిస్తూ శక్తిని విపరీతంగా కోల్పోయి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై జీవితకాలం కుదించబడి అశాంతిగా, అసంతృప్తిగా జీవితాన్ని ముగిస్తున్నారు. ఇంత విషయ పరిజ్ఞానం అందించవలసిన అవసరం ఏమొచ్చిందంటే ఇవాళ రుగ్మతలు లేనటువంటి శరీరం లేదు, రుగ్మతలు లేనటువంటి వ్యక్తులు లేరు, రుగ్మతలు లేనటువంటి ప్రాంతాలు లేవు. అందరూ కూడా మందులు విపరీతంగా వాడుతున్నారు. శరీరాన్ని ఔషధ నిలయంగా మారుస్తున్నారు. అవసరానికి మించి మందులు ఆడుతున్నారు. శరీరం పూర్తిగా కుళ్ళిపోతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతిన్నది. హార్మోన్ వ్యవస్థ సమతుల్యాన్ని కోల్పోయింది. రక్షక వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఇక అటువంటప్పుడు తెలుసుకున్న సమాచారం అంతా బూడిదలు పోసిన పన్నీరే కదా. సబ్జెక్టు తెలుసుకుంటున్నారు, బాగానే ఉంది, అనుభవంలోకి రావటం లేదు కదా. అందుకు మూల కారణం ఏంటి? శరీరం సహకరించకపోవటమే. శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా ఉండేటట్లయితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నట్లయితే ప్రజ్ఞ కుంచుకుపోతుంది. ప్రజ్ఞ కుంచుకుంటే శారీరక మమకారం ఉంటుంది, ఇంద్రియాల ఉద్రేకం ఉంటుంది. ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉండేటట్లయితే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. శక్తి లీక్ అయ్యేటటువంటి మార్గాలు మొత్తం కూడా తెరిచివేయబడతాయి. ఆయుష్ పడిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. జీవించినంతకాలం అశాంతి, అసంతృప్తి ఉంటాయి తప్ప ఆనందం ఏ కోశాన లభించే ప్రసక్తే లేదు. అలాగే మనసును గమనించండి. కోరికల విశ్వాలయంలో పూర్తిగా ఇరుక్కుంటుంది. కోరికలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు పెరుగుతూ ఉంటే వాటిని నెరవేర్చుకోవటం కోసం, తీర్చుకోవటం కోసం పరుగు పందెం కొనసాగుతూ ఉంటుంది. కోరిక తీరిందనుకోండి, తాత్కాలికంగా తృప్తి ఉంటుంది.
తీరకపోతే విపరీతమైన అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తితో జీవించే వ్యక్తిలోని ఆవేశం ఉంటుంది, నేర ప్రవృత్తి ఉంటుంది, ఏదో సాధించాలనే తపన ఉంటుంది, తెలుసుకోవాలనే ఆరాటం ఉంటుంది, మార్చాలనేటటువంటి భావన ఉంటుంది, కర్మలు చేయాలనేటటువంటి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనసు చాలా కీలకమైంది. మనసు మర్మం తెలిస్తే మనిషి మాయ నుండి బయటపడతాడు. మనసు మర్మం తెలియకపోతే మాయలో చిక్కుకుంటాడు. మాయలో చిక్కుకుంటే మనిషి జీవితం అన్ని విధాల అభాసుపాలవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. శరీరము, ఇంద్రియాలు, మనసు, నాలుగవది బుద్ధి. బుద్ధి విచక్షణతో ఉండాలి, వివేకం ఉండాలి, విచారణ ఉండాలి, విశ్లేషణ ఉండాలి, విఘ్నత ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? క్రిందన్నటువంటి 3 మట్టాలు నెగిటివ్కి వెళ్ళకూడదు, నెగిటివ్ వైపుకు మళ్ళకూడదు. శారీరక మమకారం ఉండి, ఇంద్రియాల ఉద్రేకం ఉండి, మనసులో కోరికలు ఎక్కువగా ఉంటే బుద్ధి తప్పనిసరిగా పక్షపాతంలో ఉంటుంది కదా. బుద్ధి పక్షపాతంలో ఉంటే జీవితం గాడి తప్పుతుంది కదా. అందువల్ల విచక్షణ ఉండాలి. ఏది రాళ్ల బాట, ఏది ముళ్ళ బాట, ఏది నీళ్ల బాట, ఏది గతుకుల బాట, ఏది డొంక బాట, ఏది సిమెంట్ బాట, ఏది పూల బాటో జాగ్రత్తగా ముందే అధ్యయనం చేయాలి. అందుకే భగవంతుడు మనకు బుద్ధినిచ్చాడు. బుద్ధిని సక్రమైనటువంటి పంథాలోనికి మళ్లించగలిగితే జీవితం తప్పనిసరిగా సద్వినియోగపడుతుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధిలో జీవించే వాళ్ళంతా కూడా ప్రపంచం అనే మత్తులో ఉంటారు. ప్రపంచంతో విడరైన సంబంధం ఏర్పరచుకుంటారు. ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమిస్తారు, భావిస్తారు. ప్రపంచం అంటే పరుగులు తీస్తూ ఉంటారు. జీవితంలో తప్పనిసరిగా వైఫల్యం చెందుతారు. అంతిమంగా బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇప్పటి వరకు మనం 4 మట్టాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక మిగిలిన 3 మట్టాలు ఏమిటి? 1 హృదయ మట్టం, 2 బ్రహ్మనేత్రం, 3 సహస్రారం. ఈ 3 మట్టాలు, ఈ 3 కోశాలు అత్యంత కీలకమైనవి. ఎవరి బుద్ధి అయితే విచక్షణతో బుద్ధిమట్టం వైపుకు మళ్ళుతుందో వాళ్ళ జీవితాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరుచుకుంటారు. హృదయ మట్టం వికసించిందంటే కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత వెళ్లి విరుస్తాయి. సామాజిక బాధ్యతను స్వీకరించేటటువంటి అర్హత ఉంటుంది. నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. హృదయ స్పందన ఉంటుంది. నా నుండి ప్రపంచానికి ఏమిటనే భావన బలీయంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు సమాజంలో కలిగితురాళ్ల మాదిరిగా వెలుగొందుతారు. వాళ్ళ జీవితం అన్ని విధాల సంతృప్తికరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంతిమంగా జీవితాన్ని సద్వినియోగపరుచుకున్నాననేటటువంటి భావంతో ప్రశాంతంగా జీవితాన్ని ముగించే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి బ్రహ్మనేత్రాన్ని గురించి తెలుసుకుంటే జీవితం 100% సార్థకమవుతుంది. బ్రహ్మనేత్రం అంటే ఏమిటి? అక్కడ పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి చైతన్యవంతంగా ఉంటే వెన్నుబాము మీద ఉన్నటువంటి 5 గ్రంథులు కూడా 5 రకాల గ్రంథులు కూడా చైతన్యవంతమవుతాయి. హార్మోన్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి జీవితాశయం, జీవిత సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది. చిత్తం సమూలంగా శుద్ధి కావాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అవగాహన ఉండాలి. అప్పుడు మనోభారం తగ్గుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది, స్వచ్ఛంగా తయారవుతుంది. ఆ తర్వాత చిట్ట చివరి చక్రం, చిట్ట చివరి కోశం సహస్రారం ఓపెన్ అవుతుంది. చిత్తం కలుషితంగా ఉన్నంతకాలం సహస్రారం మూసుకొని ఉంటుంది.
చిత్తం సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే సహస్రారం తెరుచుకుంటుంది. సహస్రారం తెరుచుకుందంటే శరీరం కరిగిపోతుంది, విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తుంది, అసలు శరీరమే లేదనే భావన కలుగుతుంది. అదే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి పొందటం అంటే. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే అటువంటి వ్యక్తి సిద్ధ పురుషుడు అవుతాడు. సిద్ధులను ప్రదర్శించగలుగుతారు. మనసులో సంకల్పించింది క్షణాల్లో నెరవేరుతుంది. సంకల్పము క్రియ ఒకేసారి జరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో ఎటువంటి భారీ కార్యక్రమాన్ని చేపట్టినా అది తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది? ఆలోచించండి. కాబట్టి పంచసూత్రాలను పాటించగలిగితే సిద్ధపురుషులుగా వెలుగొందుతారు. పంచసూత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేసి జీవితానికి అన్వయించుకోగలిగితే ప్రపంచంలో ఉంటూ ప్రాపంచిక విషయ వాంఛలలో పూర్తిగా పాల్గొంటూ తామరాకు మీద నీటి బొట్టులా వైరాగ్య భావంతో జీవిస్తూ అదే తరహాలో జీవితాన్ని ముగించవచ్చు. జీవితం అన్ని విధాలా రాణించబడుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి స్థానం ఏంటంటే సిద్ధ పురుషులుగా వెలుగొందటం, ఋషితత్వాన్ని అలవరుచుకోవటం. అటువంటి వ్యక్తి భౌతికంగా మరణిస్తాడు కానీ భావాలు మాత్రం భూమండలం అంతటా నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎవరైతే అటువంటి భావాల కొరకు వేచి ఉంటారో వాళ్ళని ఆ భావాలు చేరి వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటాయి, వాళ్ళ అంతరంగాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. కాబట్టి పంచసూత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేసి ఆచరించి అనుసరించి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.